క్రౌడ్ పుల్లర్స్ అంటారు. ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్‌లో పవన్ కళ్యాణ్ ఒక క్రౌడ్ పుల్లర్. జగన్మోహన్ రెడ్డి ఒక క్రౌడ్ పుల్లర్. రోడ్డు మీదకొస్తే జనం ఎగబడటం అన్నటువంటిది. మనకి ఇక్కడ ఇంకో వైపున జూనియర్ ఎన్టీఆర్. వాస్తవంగా జూనియర్ అనటానికి ఇప్పుడు కుదరదు. ఎందుకంటే ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు బతికున్న రోజుల్లో ఆయన జూనియర్ అనొచ్చు. ఆయన చనిపోయారు కాబట్టి ఇప్పుడు ఎన్టీఆర్ అనినే అనాలి. వాస్తవంగా పేరైతే నందమూరి తారక రామారావు అని. అయితే అసలైనటువంటి అంశం ఏంటంటే అతన్ని వాస్తవంగా తెలుగుదేశం వాళ్ళు డిజోన్ చేసుకోవడం ప్రారంభించారు. అతని మీద తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. నెగెటివ్ క్యాంపెయిన్ చాలా పెద్ద ఎత్తునే చేశారు. లోకేష్ అయితే పాపం అతనితో సంబంధాలు ర్యాపో మెయింటైన్ చేయడానికి ప్రయత్నించినా, లోకేష్‌ని అభిమానించే వాళ్ళు కూడా జూనియర్ ఎన్టీఆర్ గనక లైమ్ లైట్‌లో ఉంటే లోకేష్‌కి కష్టము, లేకపోతే చంద్రబాబు గారికి కష్టం కాబట్టి అంటూ అతని క్యారెక్టర్ అసాసినేషన్ బాగా చేశారు. దుష్ప్రచారం చాలా చేశారు. అతను ఒక ఎగోయిస్ట్‌గా అది ఇది. వాస్తవంగా బెంగుళూరులో తెలుగు వాళ్ళు గట్టిగానే ఉంటారు. ఆ తెలుగు వాళ్ళలో అత్యధికులు తెలుగుదేశం అభిమానులు ఉంటారు. కాబట్టి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి సందర్భం బెంగుళూరులో కిమ్స్ హాస్పిటల్ల ఇనాగరేషన్‌కి నిన్న జూనియర్ ఎన్టీఆర్ వెళ్ళినప్పుడు ఏదో ఆ ప్రోగ్రామ్ వరకు అనుకుంటే ఒక రాజస్వాగతం లభించింది. వేలాది మంది జనం అక్కడ. అటు బెంగుళూరు కన్నడ వాళ్ళు, ఇటు పక్కన తెలుగు వాళ్ళు కలిసి ఘన స్వాగతం పలకడం. అదేది డబ్బులిచ్చి తెచ్చుకునేది గాదు. లేకపోతే పోనీ అక్కడో హీరో అయితే గనక అక్కడోళ్ళందరూ ఎగబడతారనుకోవచ్చు. మన హీరోకి అక్కడ అపూర్వ ఆదరణ లభించడం అన్నటువంటిది జూనియర్ ఎన్టీఆర్‌కి ఉన్న క్రేజ్‌ని తెలియజేసింది.